ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరీ కృష్ణతేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కేరళ క్యాడర్కు చెందిన ఈ ఐఏఎస్ అధికారిని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కోరి డిప్యూటేషన్పై ఏపీకి తీసుకొచ్చారు. ఈ సమయంలో కృష్ణతేజ గురించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా తెరపైకి వచ్చింది. కేరళలో ఉండగా 2022లో కృష్ణతేజ ఆ రాష్ట్రంలోని అలెప్పి జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో యావత్ ప్రపంచం కరోనా కోరల్లో చిక్కుకుంది. లెక్కలేనంత మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆర్థిక నష్టం కూడా జరిగింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఇంకా చాలా కుటుంబాలు కోలుకోలేదని చెప్పాలి. అప్పటికే పేదరికంలో ఉన్న కుటుంబాలైతే ఇక తాము కోలుకోలేమని ఓ భావన కూడా వచ్చేశాయి. కరోనాతో అలెప్పీలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా 292 మంది చిన్నారులు అనాథలుగా మారిపోయారు. వారి జీవన స్థితిగతులను కళ్లారా చూసిన కృష్ణతేజ ఓ జిల్లా కలెక్టర్గా అయినా లేదంటే ఓ సాధారణ పౌరుడిగా అయినా ఆ 292 మంది పిల్లలకు ఇంటితో పాటు విద్యను అందించాలని దాదాపుగా తీర్మానించుకున్నారు. ఇలా అనుకున్నదే తడవుగా కృష్ణతేజ రంగంలోకి దిగిపోయారు. ముందుగా పిల్లలకు విద్యనందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయా విద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి పిల్లలకు చదువు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఆ పిల్లలకు ఇళ్లను కట్టించి ఇవ్వాల్సిన పని మిగిలింది. ప్రభుత్వం తరపున ఏ మేర సాయం అందాలో అంతదాకా చేసిన కృష్ణతేజ మిగిలిన నిధులను విరాళాల రూపంలో సేకరించే పనికి పూనుకున్నారు. తనకు తెలిసిన వారు, స్నేహితులు, సహోద్యోగులు ఇలా అవకాశం ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకున్న ఆయన 292 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించారు. ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే దశల వారీగా 286 మంది అనాథ పిల్లలకు ఇళ్లను అందజేశారు. చివరగా మిగిలిపోయిన 6 ఇళ్లను కూడా పూర్తి చేసి వాటిని కూడా ఇటీవలే పిల్లలకు అందించారు. ఈ క్రమంలో ఈ పని పూర్తి కాకుండానే ఏపీకి వచ్చిన కృష్ణతేజ ఇక్కడికి వచ్చినా కూడా ఆ పని మర్చిపోకుండా తాను అనుకున్న పనిని పూర్తి చేశారు. మొత్తం 292 మంది పిల్లలకు విద్య, ఇళ్లను అందించానని, అందుకు తోడ్పాటును అందించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీంతో కృష్ణతేజ సిన్సియారిటీకి, కమిట్మెంట్కు తోడు సేవా దృక్పథం కూడా చూసి మరోసారి ఆయన్ను ప్రశంసిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కృష్ణతేజను అభినందించడం మొదలుపెట్టారు. అద్భుతమైన వ్యక్తి అని ఒకరంటే ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించడానికి ఇదొక అద్భుతమైన కారణమని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఇక పవన్ మాదిరే కృష్ణతేజలోనూ సేవాగుణం కూడా మెండుగానే ఉందని శభాష్ కృష్ణ చైతన్య అంటున్నారు. ఇదిలా ఉంటే తన పర్సనల్ సెక్రటరీ కోసం చాలా అన్వేషించి ఎంతోమంది అభిప్రాయాలను తీసుకొని చివరకు కేరళలో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న కృష్ణతేజ్ను తన ఓఎస్డీగా నియమించుకున్నారు పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వంతో చెప్పి మరీ యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజను డెప్యుటేషన్పై రప్పించుకున్నారు. పలు కేంద్ర పథకాలను రాష్ట్రానికి తీసుకురావడం వెనుక కూడా ఐఏఎస్ అధికారి కృష్ణతేజ సూచనలున్నాయంటున్నారు. కృష్ణతేజ ఈ పథకం కింద నిధులు తేవచ్చని పవన్ కళ్యాణ్కు చెప్పడం, దానివల్ల ఎంత నిధులు వస్తాయి, ఏ మేరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయొచ్చు, ఏ ప్రాంతాల్లో వాటిని ఖర్చు పెట్టాలి, నిబంధనలు ఏంటి వంటి వాటిపై పవన్కు బ్రీఫింగ్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ వెంటనే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి నిధులను తెప్పిస్తున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నిధులు, సర్పంచులకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడంతో పాటు గ్రామ సభలను ఏర్పాటు చేసి వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ పనులను చేపట్టడం వంటివి చేస్తూ నిజంగానే పల్లె పండుగ చేశారు. తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడంతో ఆయన గిరిజనుల మనసు దోచుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక మారుమూల ప్రాంతాలకు రోడ్ల సౌకర్యం లేకపోవడం, డోలీలతో రోగులను తీసుకెళ్లడం కొన్ని దశాబ్దాల నుంచి చూస్తూనే ఉన్నాం. అయితే ప్రభుత్వాలు మారినా ఆ ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం జరగలేదు. అసలు దానిపై ఎవ్వరూ దృష్టి కూడా పెట్టలేదు. కానీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతానికి రోడ్ల నిర్మాణం జరగాల్సిందేనంటూ పట్టుబట్టి మరీ నిధులను కేటాయించారు. ఇప్పటికే కొన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణతేజ వంటి మంచి అధికారి పక్కనుండడంతో పనులు వేగవంతమవుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన జనసేనను నిజంగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ యువ ఐఏఎస్ అధికారి సూచనలు కరెక్ట్ డైరెక్షన్లోనే పనిచేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.